ఇంకొంచెం ఎక్కువ భయపడ్డాను అనమాట. అంటే నేను అనుకున్నది అయిపోతుందేమో, చాలా భయపడ్డాను. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ అన్నారు ఫీజు పంపిస్తాం కదా టెస్టింగ్కి, అది వచ్చిన 1 వీక్ వరకు ఏం చెప్పలేమని చెప్పాను. ఆ 1 వీక్ అయితే నిజంగా నేనేం భయపడ్డాను నాకే తెలుసు. అందులో 2 రాత్రులు అయితే నిజంగా సేవకులు ఇంటికి వెళ్ళిపోదాం, ఆ నైట్ ఏదైనా చేసేసుకుందామా, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసం అక్కడ కింద సోఫాలో అయినా పడుకుంటాను అన్నట్టుగా మైండ్ అయిపోయి ఎంత భయపడ్డాను అనమాట. అంటే ఏమొస్తుందో రిజల్ట్ అని. తర్వాత పాస్టర్ గారు అలా చెప్పారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అందరికీ జరిగినట్టు నీకెందుకు జరుగుతుంది, వాళ్ళకి నీకు తేడా లేదండి, ఏం కాదు, నువ్వు మంచిగానే ఉంటావు, అవన్నీ కేవలం నీకు టీచింగ్ కోసం మాత్రమే దేవుడు పెట్టాడు కానీ నీకేమి కాదు అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. ప్రతి విషయంలోనే ఇంతవరకు కూడా నాకు బాగాలేనప్పటి నుంచి పాస్టర్ గారు అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఏం కాదు, నీకు ఏం కాదు, అందరికి వచ్చే మనకెందుకు వస్తాయని ధైర్యం చెప్పారు. ఏ సేవకుల్ని నేను చూడలేదు ఇప్పటి వరకు. వాళ్ళు అంటే చచ్చిపోయిన మొక్కను కూడా బ్రతికించిన సంఘం మనది మాత్రమే అని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి, మేము ఇక్కడికి వచ్చాక మాత్రమే మేము కూడా బాగా బలపడినాం, అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాం కూడా. నేనైతే నా లైఫ్లో ఎప్పుడు ఇన్నాళ్ళు నేను మనిషి మీద ఉండడం నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. 2 నెలలు నేను ఇలా ఉండడం, నా పనులు ఆపేసుకున్నాను, నా ఇన్కమ్ ఆగిపోతుంది, పిల్లలు చూస్తే ఇలా ఉన్నారు, ఇంట్లో భారం పడిపోతుంది, అమ్మ చూస్తే అమ్మ మీద పని భారం పడిపోతుంది, నాన్న చూస్తే నాన్న పనులు ఆపుకొని నాన్న పని చేయాల్సి వస్తుంది. ఇదేంటి ఇలా అయిపోయాను, రోజు రోజుకి కాళ్ళు వీక్ అయిపోతున్నాయి, ఇంక నడవలేకపోతున్నాను, నాకు నడవాలని ఉంది, నా పనులు నేను చేసుకోవాలని బండి మీద వెళ్ళి ట్రై చేసినా మళ్ళీ వచ్చేటప్పటికి సేమ్ రిపీటెడ్ అవే పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి నేను వెళ్దామని ట్రై చేస్తున్నాను, నాకు అసలు పడుకోవాలని కూడా లేదు, వెళ్ళిపోదాం బయటకు వెళ్ళిపోదాం అనుకున్నా సరే ఎంత ట్రై చేసినా నా వల్ల కావలేదు. ఇంకా అలా ప్రేయర్ చేస్తున్నప్పుడు అలా నేను ఇంక స్వస్థత పొందుకున్నాను. దేవుడే నా పట్ల అయితే గొప్ప కార్యం చేశారు. తర్వాత దీన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది, ఎంతమంది ఎవరు మనల్ని ప్రేమిస్తారు, ఏదైనా సరే అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కాదు, కానీ మనం బాధల్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళే మనోళ్ళు అంటారు కదా. నిజంగా మా అన్నయ్య ఆశ అయితే నేను అనుకున్నాను వీళ్ళు నన్ను ఇప్పుడు చూడట్లేదు, తర్వాత ఏమైనా అయితే చూస్తారో, ఒక్కదాన్నే కదా పిల్లలు అనేసి అనుకునేదాన్ని. మా ఆశ మాత్రం అన్నయ్యని బాగా ప్రోత్సహించి, మీ చెల్లికి బాగాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని వాడిని కూడా దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళు కూడా నన్ను హాస్పిటల్కి తిప్పిన రోజులు ఉన్నాయి. ఈ 2 నెలలు అయితే మా నాన్నకి చెప్పక్కర్లేదు, ఈ 2 నెలలు కూడా ఇంట్లో వదలకుండా నాన్న అలా నా కోసమే ఉండిపోయి ఇంకా అందరూ సఫర్ అయిపోయారు పిల్లలతో సహా. వాళ్ళకి చూస్తే ఈ 2 నెలలు సరైన ఫుడ్ కూడా, అంటే ఏ ఫుడ్ అంటే ఇంట్లో ఉండేది కదా, నేను బయటకు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడం అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా అలానే, మమ్మీ ఎప్పుడు లేస్తాము, అప్పట్లో ఎప్పుడు ఉంటావు మమ్మీ, నవ్వు మమ్మీ అనేవారు. అంత సిక్ అయిపోయారు అనమాట. నేను నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు ఇంకొంచెం నన్ను స్వస్థపరిచేసి ఇంకొక అంటే 100%కి 5% మాత్రమే నేను నీరసంగా ఉన్నాను, అది కూడా ఇప్పుడు హీల్ అయిపోయిందని నేను నమ్ముచున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.